నిన్న నరేంద్ర మోదీ గారి ఆంధ్రప్రదేశ్ పర్యటన రంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలంగా నిలబడుతుందా, ప్రజల మనసులను గెలుచుకుంటుందా అని పలు అనుమానాలు ఉండేవి. బట్ నిన్న నరేంద్ర మోదీ గారి రాక తరువాత ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తే అవన్నీ కూడా పటాపంచలైపోయాయి. ముగ్గురు కూడా ఏకతాటి మీదకు వచ్చారు. ప్రజలు కూడా వీరి పొత్తుని ఆహ్వానిస్తున్నారు అనటానికి నిన్న ప్రజల నుంచి వచ్చిన స్పందనే ఒక ఉదాహరణ. ఇక ఇదే సమయంలో గతంలో నరేంద్ర మోదీ గారు ఆ ప్రజాగళం సభకు వచ్చినప్పుడు పెద్దగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయలే, చాలామందిని నిరుత్సాహపరిచింది. బట్ తరువాత ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద, అరాచకాల మీద తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడటం జరిగింది. ఆయన అయితే ఒకటి చెప్పాడు, అవినీతి పరులకు మేము వచ్చిన తర్వాత ఒక మంచి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఒక హామీ అయితే రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంటే మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపుతామని ఇండైరెక్ట్గా చెప్పినట్టేనని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు గారిని అవునన్నా కాదన్నా ఆయన హయాంలో అభివృద్ధి చెందిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అరాచకాలే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా నోచుకోలేదు. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సహకరిస్తామన్న జగన్మోహన్ రెడ్డే మాకు ఏ రోజు సహకరించలేదని ఈరోజు నరేంద్ర మోదీ గారు నిన్న మాట్లాడిన సందర్భంగా చెప్పడం జరిగింది. గతంలో రైల్వే జోన్కి మేము అంతా సిద్ధం చేస్తే మాకు భూమి కేటాయించలేదని చెప్పారు. అలాగే ఇంటింటికి తాగునీరు ఇద్దామని చెప్తే జగన్మోహన్ రెడ్డి ముందుకు రాలేదని చెప్పారంటే ఆ పథకాలకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన వాటా నిధులు ఇవ్వకుండా, పైగా రాజధానికి నిధులు ఇవ్వద్దన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డే. అమరావతిని మేము డెవలప్డ్కి మేము నిధులు ఇస్తాం ప్రభుత్వం మారినప్పటికీ అని మేము చెబితే అమరావతికి నిధులు ఇవ్వద్దు, ఆ పేరు మీద నిధులు ఇస్తే మళ్ళీ అభివృద్ధి చేయమని ప్రజలు నా మీద పడతారు, కాబట్టి మీరు నిధులు ఇవ్వద్దని చెప్పి అడ్డుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డేనని కొన్ని సంచలన వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వద్ద జగన్మోహన్ రెడ్డి తన కేసుల మాఫీ గురించి సాగిలపడిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి. అమరావతికి నిధులు ఇవ్వద్దు అని చెప్పారు అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చెందటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అయితే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏను గెలిపించండి, ఖచ్చితంగా మీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి, నేను హామీ ఇస్తున్నాను, అభివృద్ధి చెందడానికి అన్ని విధాల కేంద్రం అండగా ఉంటుంది. చంద్రబాబు గారి సీనియారిటీ ఏదైతే ఉందో, ఆయన విజన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, మీకు బుల్లెట్ ట్రైన్ లాంటి ప్రాజెక్టులు అవసరం లేదా? గతంలో చంద్రబాబు గారు అమరావతికి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానంటే ఎగతాళి చేసి నవ్వారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు హామీ ఇస్తున్నారు, దానికి కేంద్రం సహకారం ఉంటుంది, ఏపీకి బుల్లెట్ ట్రైన్ వస్తుంది, దానికి కేంద్రం సహకారం ఉంటుందని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో అంటే ఎప్పటి వరకు నరేంద్ర మోదీ గారు వస్తే ముస్లింల ఓట్లు దూరం అవుతాయేమో, లేకపోతే వీళ్ళతో కలిస్తే కాంగ్రెస్ వాళ్ళు దూరం అవుతారేమో, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉండేవి. బట్ ఈరోజు అందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత్రణను తొలగించడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. అటుపక్క ఉన్నది ఎవరైనా కానివ్వండి, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డిని తొలగించకపోతే పుట్టగతులు ఉండవని తెలిసిన వాళ్ళందరూ కూడా ఈరోజు వారిని అయితే స్వాగతించడం జరిగింది. ఆ విజయవాడ రోడ్ల మీద జరిగినటువంటి ఆ రోడ్ షో అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత కలికిరిలో జరిగినటువంటి సభ కూడా ఆ విజయవంతంగా అయితే జరగడం జరిగింది. సో ప్రధానంగా నిన్న సభల్లో మోడీ చేసిన వ్యాఖ్యలు ఒకటే, జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు అవినీతి మీద పెట్టిన దృష్టిని అభివృద్ధి మీద ఏ రోజు కూడా పెట్టలేదు. రాష్ట్రాన్ని దోచుకోవడం మీద పెట్టిన దృష్టి రాష్ట్ర ప్రజల మీద ఏ రోజు పెట్టలేదు. అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వటం మీద పెట్టిన దృష్టి అభివృద్ధి చేసి సంపాదించడం మీద పెట్టలేదు. అంటే ఓవరాల్గా మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం అప్పులు తెచ్చిన అప్పుల్లో ఒక 10% 20% ప్రజల ఖాతాల్లో వేసి మిగిలింది మొత్తం కూడా పక్కదారే. ఎందుకనంటే 13 లక్షల కోట్లు అప్పు కనపడుతుంది. ఆయనే చెప్పాడు, నేను 2.5 లక్షల కోట్లు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా మీ అందరికీ పంచానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి మిగిలిన డబ్బు అంతా, మిగిలిన 10.5 లక్షల కోట్లు ఏమైపోయింది? పోనీ మిగిలిన 10 లక్షల కోట్లు ఏమైపోయింది? కాబట్టి తెచ్చిన దాంట్లో 10% 20% మాత్రమే పేద ప్రజల ఖాతాలో పడుతుంది, మిగిలినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడుతున్నాయి.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా శాండు వైను ల్యాండు అనే తేడా లేకుండా దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో దీని మీద నరేంద్ర మోదీ గారు అయితే తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా మొన్న ఆవేశంగా కొద్దిగా మాట్లాడటం జరిగింది. భూరక్షణ చట్టం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములను ఏ విధంగా కాజేయబోతున్నాడనే దాని మీద వివరించడం జరిగింది. ఆయన చంద్రబాబు గారు పలు టీవీ ఇంటర్వ్యూలకి ఇచ్చిన దాంట్లో కూడా దీంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని, ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారో అది ఎంత భయంకరమైనది, ఎంత క్రూరమైందనంటే, మనం ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా మన భూమి వేరొకరి పేరు మీదకి వెళ్ళిపోతుంది. తరువాత ఆ భూమి నాది అని నిరూపించుకోవడానికి తరతరాలు పడుతుంది. సో అలాంటి భయంకరమైన యాక్టే తీసుకువచ్చారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నీతి ఆయోగ్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు దేశంలో ఎక్కడ అమలు చేయలే. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత తొందర? రెండోది, కేంద్రం ఏదైతే ప్రజల భూమి ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పింది తప్ప, ఇలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఇష్టం వచ్చినట్టు రాసేసుకుని అధికారులను పెట్టేసి సివిల్ కోర్టులకు అధికారాలు తీసేసి హైకోర్టుకు మాత్రమే అధికారాలు ఉంచి ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని అక్కడ చెప్పలా. మీరు 15 రోజుల్లోనే ఆర్డర్స్ను పాస్ చేయించుకోవాలి, 2 ఏళ్లలో డిస్ప్యూట్లో ఉన్నటువంటి ల్యాండ్ని మీదు అని నిరూపించుకోకపోతే మీరు ఆశలు వదులుకోవాలి, ఇలాంటి ఆంక్షలు పెట్టమని అక్కడ కేంద్రం చెప్పలా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం. గతంలోనే అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ లాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. పైకి బాగానే కనపడుతున్నా దీన్ని డెప్త్లోకి వెళ్ళి చూడాలి. ఇది ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తుందా లేదా ప్రజల ఆస్తులను కాజేసే ప్రయత్నం అనేది తెలియాలంటే దీన్ని కొద్దిగా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పి గతంలోనే అసెంబ్లీ సాక్షిగా నాడు టీడీపీ నేతలు ఎండగట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే చట్టాన్ని చాప కింద నీరులాగా, ఎక్కడా బయట ప్రచారం లేకుండా చాప కింద నీరులాగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీద కూడా చంద్రబాబు గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టడం జరిగింది. ఒకటే హామీ రాష్ట్ర ప్రజలకు, మీకు ఆస్తి పత్రాలు, మీకు ఒరిజినల్ పత్రాలు కావాలా, చంద్రబాబు గారికి ఓటేయండి. లేదు మా ఆస్తి పత్రాలు మాకు జిరాక్సులు చాలు అంటారా, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి. రెండే నినాదాలు ఇప్పుడు. మీకు ఒరిజినల్ పత్రాలు కావాలా, జిరాక్స్ పత్రాలు కావాలా? ఒరిజినల్ పత్రాలు కావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలి, జిరాక్సులు కావాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలా. డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఈ జిరాక్స్ పత్రాలు దేనికి పని చేయవు. ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. మీ ఇంటి పత్రాలను మీరు దాచుకోలేరా? మీకేమైనా మీ ఇంటి పత్రాలు మీకు భారమా? కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే విషయం మీద తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీని మీద ఇప్పటివరకు ప్రచారం చేయలేదు అంటే, ఇది ప్రజల్లోకి వెళితే తీవ్రత వ్యతిరేకమవుతుందని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. బట్ ఎంత దాచినా నిజం దాగలేదు. బట్ రేపు గెలిచిన మరుక్షణం మాత్రం పొరపాటున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మొట్టమొదటిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పూర్తి స్థాయిలో అమలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి తొలి సంతకం పెడతాడు, అందులో డౌటే లేదు. సో పవన్ కళ్యాణ్ కూడా విమర్శించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా లేదు. 30,000 మంది మహిళలు అదృశ్యమైతే పట్టించుకోని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే అడ్డుకోలేని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు ప్రజలను పీడించుకు తింటూ తాను మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మొత్తాన్ని కూడా ఒక రకమైన ఆనందం పొందుతున్నాడు. అంటే ప్రజలు ఏడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆనందం పొందుతున్నాడు. ఇలాంటి ఒక నియంతను మనం ఖచ్చితంగా గద్దెదించాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ అవినీతి ప్రభుత్వానికి అంతమొందించాలి, దానికి చరమగీతం పాడాలని చెప్పి నరేంద్ర మోదీ గారు కూడా పిలుపునివ్వటం. అదే సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తరువాత ఖచ్చితంగా ఈ అవినీతి పరులకు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపే వరకు ఊరుకునేది లేదని ఆయన పరోక్షంగా చెప్పినట్టుగా అయితే చెబుతున్నారు. వైసీపీ నేతలు అంటే కొంతమంది మంత్రులు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, వాళ్ళు కూడా తీవ్ర అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే హామీ ఇవ్వటం. ఇది రాష్ట్ర ప్రజలు కూడా నిన్న ఒక రకంగా స్వాగతించారు. గతంలో ప్రజాగళం సభలో నరేంద్ర మోదీ గారు నిరుత్సాహపరిచారని చెప్పి కొంత బాధపడినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టడం. అదే సమయంలో మొన్న అమిత్ షా
అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సహాయ సహకారాలు మేము అందిస్తామని ముందుకు వచ్చిన మోకాలడ్డిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గతంలో అమిత్ షా కూడా విమర్శించడం జరిగింది. కలిసి ఇప్పుడు వైసీపీ నేతలకు వణుకు మొదలయ్యింది. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ పేరెత్తే ప్రయత్నం చేయట్లా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో కలిశారు అంటున్నాడు తప్ప నరేంద్ర మోదీతో చేతులు కలిపారు అని మాత్రం ఆ నరేంద్ర మోదీ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి వాడటం లేదు. ఎందుకని అంటే నరేంద్ర మోదీ పేరెత్తి గన విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయ్యేలోపే జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. కాబట్టే నరేంద్ర మోదీ అమిత్ షా అనే పేర్లు ఎత్తకుండా ఢిల్లీ పెద్దలు ఢిల్లీ పెద్దలు ఢిల్లీ పెద్దలు అంటున్నారు. మరి నువ్వేదో అప్పుడు అన్నావు కదా, ఢిల్లీ పెద్దలను ఢీ కొట్టాను తొడలు కొట్టాను అన్నావు కదా. మరి ఇప్పుడు నరేంద్ర మోదీని స్వయంగా పేరు పెట్టి విమర్శించే ధైర్యం చేయి. ఎందుకు చేయట్లా? గతంలో చంద్రబాబు గారు బయటకు వచ్చినప్పుడు నరేంద్ర మోదీని స్ట్రాంగ్గా విమర్శించారు. సరే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనుకుంటే అది వేరే విషయం. సో ఇది మొత్తంగా నిన్న నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలు కానివ్వండి, సభలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ దెబ్బతో వైసీపీ నేతలలో భయం మరింత పట్టుకుంది. వీళ్ళ ముగ్గురు కలవటం వల్ల కొన్ని వర్గాల్లో విభజన వచ్చి వైసీపీకి లబ్ధి చేకూరుతుందని అనుకున్నప్పటికీ కూడా వైసీపీకి నష్టమే జరిగింది తప్ప కూటమికి లాభం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. అందుకనే మొన్న బేల మాటలు మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం సడలిపోతుంది, గెలుస్తాననే నమ్మకం పోతుందని రకరకాల వ్యాఖ్యలు ఎందుకు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి. వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవలేనని తెలుసు. ఎన్నికల కమిషన్ వేటు వేయగానే జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలయ్యింది. ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోయే ముందు జగన్మోహన్ రెడ్డిలోని హావభావాలు.